అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ తాడిపత్రి నివాసి రవిశంకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మొట్టమొదటిగా మీరు అటెండ్ అయిన ధ్యాన మహాయజ్ఞమైన చక్రమైన ఏది సార్? 99లో కర్నూలు ధ్యాన యజ్ఞం. ఓకే, సో దాని గురించి చెప్పండి. కర్నూలు ధ్యాన యజ్ఞం మహా అద్భుతంగా ఉండేది. వారం రోజులు వెళ్ళేవారు, 7 రోజులు జరిగేది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 25th నుంచి జరిగేది. వారం రోజులు వెళ్ళేవాళ్ళం. చక్కగా అది ఒక మహాయజ్ఞం అంటే నిజంగా యజ్ఞం అంటే అలానే ఉంటది. అంటే మీరు అనుకున్నారా సార్, అసలు యజ్ఞం అంటున్నారు అక్కడ ఏంటి మళ్ళీ హోమాలు అవి ఉంటాయి అనుకున్నారా? యజ్ఞం అంటే ఈ విధంగా ఉంటుంది అని అనుకున్నారా? అప్పుడున్న పరిస్థితులు ఏం ఆలోచన ఉండేది కాదు. యజ్ఞం అంటే హోమము, అది ఆ విధమైన మైండ్ సెట్ చూసాం కదా, అలా అనిపించేది. కానీ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు పిలిచేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఇలా ఉంటది ప్రోగ్రామ్ అని. వెళ్ళిన తర్వాత వాతావరణం అనేటువంటిది, ఓహో యజ్ఞం అంటే నిజంగా ఇలానే ఉండాలి, నిజమైన యజ్ఞము ఈ విధంగా చేయటం ద్వారా ఎంతగానో లోక కళ్యాణం జరుగుతుంది అనేది ఆ వారం రోజులు అక్కడ గడపడంతో తెలుసుకున్నాం. ఓకే, సో మరి పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది అని కిందటి సంవత్సరం చేసుకున్నాం కదా. ఫస్ట్ టైం మీరు వినగానే మీకు ఏమనిపించింది? అంటే ఒక ఛానల్ ఎందుకు యజ్ఞం చేస్తుంది అని అసలు మీకు ఏమన్నా అనిపించిందా? ఛానల్ ద్వారా, ఛానల్ అంటేనే అందరితో ఒక కనెక్టివిటీ ఏర్పరిచేది. ఛానల్ ద్వారా అంటే మరింతగా అది ఎక్కువ మందికి అది ఆ కనెక్టివిటీ అంటే ఆ ఛానల్ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ పర్పస్ నెరవేరుస్తుంది. ఓకే, దాని పర్పస్ ఎక్కువగా ఒక ఇన్ఫర్మేషన్ అందరికి అందించే కార్యక్రమమే ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఛానల్ యొక్క పర్పస్ అది. సో ధ్యాన మహాయజ్ఞం చేయడం అనేటువంటిది ఆ యజ్ఞాన్ని 10 మందికి, ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం. సో ఛానల్ తీసుకుంది, మరింతగా సువిస్తారంగా ప్రయాణం చేస్తుంది. ధ్యానం గురించి ఆ యొక్క ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో, ధ్యానము, జ్ఞానము, అహింస గురించి ఏదైతే ఉందో మొత్తంగా డీప్గా ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, పిఎంసి ద్వారా, ఛానల్ ద్వారా. మరి తిరుపతి పుణ్యక్షేత్రం, క్షేత్రం అంటేనే శక్తితో కూడుకుంది. పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ ఆయన ధ్యానం చేస్తున్నారు అంటారు. అలాంటి క్షేత్రంలో ఒక యజ్ఞం చేస్తున్నాము 7 రోజులు, అది కూడా 7 రోజులు. మరి అప్పుడు ప్రపంచ శాంతి అక్కడ యజ్ఞం జరగడం వల్ల మరి ప్రపంచ శాంతి ఎలా వస్తుంది? ఆ 6 గంటల ధ్యానము ఒక సాధకుడికి ఎలా ఉపయోగపడుతుంది? తిరుపతి అంటేనే ఒక శక్తి క్షేత్రం. అది కలియుగ వైకుంఠ దైవము వెంకటేశ్వర స్వామి వారు నిలయమై ఉన్నారని పత్రిజీ ఎన్నో సందర్భాల్లో ఆ తిరుమలలో ఇప్పటికైనా సశరీరంగా ఉన్నాడు కాబట్టి అంత వైభోగం వస్తుంది. ప్రపంచం యావత్తు మారుమూల భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆ ప్రాంతానికి వచ్చి దర్శించుకొని వెళ్తున్నారంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శక్తి ప్రభావం చేత జరుగుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి శక్తి క్షేత్రము ఆ ప్రదేశంలో చేయటం అనేటువంటిది మరింత శక్తి ద్విగుణీకృతం అవుతుంది, మరింత శక్తివంతంగా అవుతుంది. ఏ కార్యక్రమం చేసినా కోరికలు తీర్చే కొంగు బంగారం అంటారు. అంటే నువ్వు ఏది కావాలనుకుంటావో అది నెరవేరేటువంటి ఒకనొక కేంద్రం, శక్తి కేంద్రం అది. కాబట్టి మనం కోరుకునేటువంటి నిస్వార్థం, యజ్ఞం అంటేనే ఒక నిస్వార్థం, స్వార్థం లేకోకుండా ప్రపంచం అంటే మహాయజ్ఞం లోక కళ్యాణం అనేటువంటిది. లోకమంతా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఎలా సుఖంగా ఉంటారు, శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా అన్ని కోణాల్లో బాగుంటేనే అది కేవలం ఒక ధ్యానంతోనే సాధ్యం. సో అలాంటి ధ్యాన మహాయజ్ఞం నిర్వహించడం ద్వారా అలాంటి శక్తి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి కాకుండా ఎంతోమంది యోగులు శేషాచలం అడవి మహాప్రకృతి యొక్క ప్రదేశంలో, ప్రకృతి ఒడిలో మరి ఎంత శక్తివంతంగా ఉంటుంది. ఆ శక్తి క్షేత్రంలో నిస్వార్థ మహాయజ్ఞము, అందులో ధ్యానము చేయడంతో మరింత ఆ యొక్క వైబ్రేషన్స్ ఏ భావన చేశామో మామూలు సాధారణ మనుషులు సైతము ఎంతోమంది, కొన్ని కోటాను కోట్ల మంది నిరంతరము మరి వేలాది మంది దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారంటే వాళ్ళకి ఎంత పాజిటివ్గా వాళ్ళ భావన నెరవేరి, కోరికలు నెరవేరితే కానీ ఆ ప్రదేశాన్ని పదే పదే వెళ్తూ ఉంటారు. సంవత్సరంలో ఎన్నోసార్లు తిరుపతికి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏదో ఒక శక్తి ఉంది, వాళ్ళు కోరికలు నెరవేరినాయని ఆ అనుభూతి లోనయ్యారు కాబట్టే కదా. మరి మామూలు వాళ్ళకి ఎలా ఉంటే ధ్యానంతో, జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ సాధన, మరి ఆ యొక్క సంకల్పంతో ధ్యానం చేస్తే ఇంకెంత నెరవేరుతాయి. నిస్వార్థము,
ఒక వ్యక్తి కోరికతో చేసేటువంటి కార్యక్రమం కాదు. లోకానికి సంబంధించి ఎంతోమంది హింస జరుగుతోంది. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్నాయి కుటుంబాలలో. అనేక రకాల విధమైనటువంటి మార్పులు జరుగుతోంది ప్రకృతిలో. అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి నెగెటివ్ వైబ్రేషన్స్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో విరుద్ధంగా దాన్ని మార్చి పాజిటివ్‌గా, శక్తివంతంగా అద్భుతమైనటువంటి వాతావరణం నెరవేర్చాలంటే ఒక ధ్యానశక్తి, జ్ఞానశక్తి ఆ కేంద్రంలో ఏర్పాటు చేయడం ద్వారా ఏ సంకల్పం అయితే మనం పెట్టుకొని చేస్తున్నామో అది అతి త్వరగా నెరవేరేటువంటి మరి ఫలితాలను అందిస్తాయి ఆ క్షేత్రంలో చేయటం. సో 6 గంటల ధ్యానం మొట్టమొదటిగా కిందటి సంవత్సరం ధ్యాన మహాయజ్ఞంలో Yes. స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు మీరు ఒకవేళ ఆ యజ్ఞంలో పాల్గొంటే మీ యొక్క అనుభవం ఏంటి? ఎంతో కన్నుల పండుగ ఉండింది. హ్మ్. ఆ సామూహిక ధ్యానం పొద్దున ఎర్లీ మార్నింగ్ 3 గంటలు కానీ, మధ్యాహ్నం మెడిటేషన్ గానీ, ఆ సంగీత నాద ధ్యానంలో సామూహికంగా అది ఆ యొక్క వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధ్యానం చేసినట్టు ఉండేది. వైకుంఠంలాగా అనిపించేది. ఆ యొక్క సంగీతంలో అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజవారి కీర్తనలు, ఆ పాటలతోటి, ఆ నాదంతోటి, ఆ సరౌండింగ్ ఎంత శక్తివంతంగా అనిపించిందో, ఎంత జ్ఞానవంతంగా ఉండేదో, ఇంకా మరింతగా ఆ సమయం కేటాయించాలనిపించేది ఆ ధ్యానంలో. గొప్పగా ఉండింది లాస్ట్ టైం జరిగింది దానికి. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ జరుగుతుందంటే ఎప్పుడెప్పుడు వస్తుందా వెళ్దామా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరన్నారు అంటే మీరంటే సీనియర్ గాబట్టి ఆ అనుభూతికి, ఆ ఆనందానికి లోనయ్యారు. మరి కొత్తగా ధ్యానంలోకొస్తున్న వాళ్ళు ఈ 6 గంటల ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల అయినా లేకపోతే ధ్యానంలో డీప్ స్టేట్‌కెళ్ళడం కానీ జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. కొత్త వాళ్ళకి మరింత స్పష్టంగా అనుభూతి చెందుతారు. హ్మ్. నిండా నీటిలో మునిగిన వాడికి చలి తెలియదు. ఓకే. అలాగా మాకు ఆ అనుభూతి మేమే అంత అనుభూతికి లోనవుతున్నప్పుడు కొత్త వాళ్ళకి ఎలా ఉంటది? మరింత వాళ్ళు అనుభూతి చెందుతారు. అందులో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ పాదాల దగ్గర అనుకోవచ్చు మనం. అందులో మనం చేసుకోబోయే ఏ ప్రదేశంలో మహతి ఆడిటోరియం. హ్మ్. సో, మహతి ఆడిటోరియం అద్భుతమైనటువంటి ఆ యొక్క వీణానాదం, ఆ యొక్క నారదుడి యొక్క ప్రదేశంలో మనం ధ్యానం చేయబోతున్నాం. మనం సాక్షాత్ అనుకుంటే వెంకటేశ్వర పాదాల దగ్గర ధ్యానం చేసినట్లే మరి. అద్భుతమైన అనుభూతి, కొత్తలకు తెలియని అనుభూతి. ధ్యానం యొక్క గొప్పతనాన్ని, ధ్యానం యొక్క మధురాన్ని, రుచిని చూస్తారు. ధ్యానం తెలియని వాళ్ళకి కూడా చక్కగా ఆ ప్రదేశంలో ధ్యానం చేస్తే వాళ్ళకి ఆ యొక్క వారం రోజులు గడిపారంటే వాళ్ళ జీవితం పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది కంప్లీట్‌గా. అదే. ధ్యానం గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఆ యొక్క సాధన ద్వారా. ఆ ప్రదేశంలో ఆ రోజు ధ్యానం చేయడం. పత్రి సారు కూడా 2 సార్లు తిరుపతిలో 3 డేస్, 3 డేస్ అలా యజ్ఞం పెట్టారు కదా సార్. సో దాని గురించి. చాలా అద్భుతంగా ఉండింది మేడం. హ్మ్. చాలా చక్కగా ఆయన సాంగత్యంలో అంటే ఇంక చెప్పనక్కర్లేదు. మహా అద్భుతంగా ఉంటుంది. 3 రోజులు 3 గంటల అలీలగా సాగిపోతది. ఇది ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ గానీ, ఆయన చెప్పే మెసేజెస్ గానీ, ఆ సాంగత్యం గానీ, ఎంత జ్ఞానము, ఎంత అద్భుతంగా ఉండిందో. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నట్లే అనిపిస్తుంది ఆయన సాంగత్యం. ఆ ప్రదేశంలో ధ్యానయజ్ఞం చేసినప్పుడల్లా. మళ్ళీ మళ్ళీ ఎప్పుడెప్పుడు మళ్ళీ జరుగుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధమైనటువంటి అనుభూతి లోనవుతాం మనం. టైమ్‌లెస్, కాలానికి అతీతంగా మనం ప్రయాణం చేస్తాము. ఆ సాంగత్యం జ్ఞాని ఒక టెంపుల్‌లో ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుంది? అలా ఆ యజ్ఞంలో ఆయన సాంగత్యంలో చేసినప్పుడు ఆ అనుభూతికి లోనయ్యేవాళ్ళం. సో మరిప్పుడు ధ్యానం 6 గంటలు ఉంటుంది సార్. ధ్యానంతో పాటు ఇంకా అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయా ఈ యజ్ఞంలో? ఎన్నో యొక్క సంగీత నాద ధ్యానంతో పాటు ఎంతోమంది సందేశాలు, మరి కూచిపూడి నాట్యము, అలాగే ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా 6 గంటల ధ్యానం పొద్దున 3 గంటల ఎర్లీ మార్నింగ్, మధ్యాహ్నం 3 గంటల ధ్యానము, ఆఫ్టర్ లంచ్ తర్వాత జరిగే ధ్యానము చాలా గొప్పగా ఉంటుంది. ఎంతో విలువైనటువంటిది, గొప్పది, ఎంతో మంచి అవకాశం ఇది, సదవకాశం. ఎందుకంటే తిరుపతిలో చక్కటి వసతులతోటి, ఉచిత వసతులతోటి, భోజనాలు చక్కటి ధ్యాన భోజనం, జ్ఞాన భోజనం, చక్కటి శుద్ధ శాకాహార భోజనం, అంతటి అవకాశం మరీ సంవత్సరం తర్వాత కానీ దొరకదు. అలాంటిది దొరికింది కాబట్టి కంపల్సరీ వారం ఎంత సమయం దొరికితే వారం రోజులు సమయం కేటాయిస్తే ఎంతగానో మనం వాటి యొక్క ధ్యానం, జ్ఞానం సంబంధించి ఆ అనుభూతికి లోను కావచ్చు. ఎంతోమంది ధ్యానుల యొక్క సాంగత్యం, సజ్జన సాంగత్యం, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సీనియర్ మాస్టర్ల యొక్క అనుభవాలు వినొచ్చు. చక్కగా మనం వాటికి సంబంధించి అనేక విషయాలు మనం సాంగత్యం చేస్తాం. ఎన్నో విషయాలు తెలుసుకుంటాం అక్కడ ఉండటంతోటి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధమైన ఎనర్జీ మనం పొందుతాం అనమాట. పిరమిడ్‌లో పత్రిజీ చెప్తుంటారు కదా! ప్రకృతిలో ధ్యానము, పిరమిడ్‌లో ధ్యానం, ఇలాగా ఈ సమాధుల దగ్గర ధ్యానం, యోగులు ఉన్న ధ్యానులతో కూర్చొని ధ్యానం చేయడం. అలాగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంతోమంది సీనియర్ మాస్టర్లు ధ్యానుల సన్నిధిలో అఖండ 3 గంటల ధ్యానము, సంగీత ధ్యానము ఎంత గొప్పగా ఉంటుందో ఎవ్వరు మిస్ కాకూడదు. ఎవరికి ఎంత సమయం వీలు దొరికితే ఆ వారం రోజులు కంపల్సరీ
ఇతోధికంగా సమయం కేటాయించుకోవాలి. సార్ మరి ఈ యజ్ఞంలో పాల్గొనాలి అంటే ఏదైనా అర్హత ఉండాలా? ఏ అర్హత అక్కర్లేదు. నువ్వు ధ్యానం చేస్తే చాలు. ఓకే. ధ్యానం చేయకపోయినా అక్కడికి నువ్వు ధ్యానానికి వస్తే చాలు. భోజనం పెడతాం. భోజనం పెడతాం. ధ్యానం చక్కగా నువ్వు అక్కడ కేటాయించి అది ఆ క్లాస్‌లో అటెండ్ అవ్వు అంతే చాలు. విను. చక్కగా దానికి ఏమాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ ఫుడ్. చక్కగా నువ్వు ధ్యానానికి రావడమే అక్కడికి ఫీజు ఇచ్చినంత. నువ్వు అక్కడికి సమయం కేటాయించడమే నీ ఫీజు. నీ సమయమే నీ ఫీజు. సో కాబట్టి కొత్త వాళ్ళని ఎవరెవరైతే ధ్యానం దిల్లే వాళ్ళకి ఒక్కసారైనా అక్కడ తీసుకొచ్చి ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనేటట్లు చేయండి. గొప్ప యొక్క నిస్వార్థమైనటువంటి సేవ. యజ్ఞం అంటే నిస్వార్థంతో లోక కళ్యాణం చేసే సేవ. ఎవరెవరైతే అక్కడ కేటాయిస్తామో ఆ ఎనర్జీ మరింతగా ప్రపంచానికి వెళ్తుంది. ఎక్కడెక్కడైతే విరుద్ధంగా ఏవైతే ఆ యొక్క ప్రకృతిని కాపాడాలో మన ధ్యాన శక్తి ఇది మన కంటికి కనిపించదు, సూక్ష్మంగా జరిగేటువంటిది. తిరుపతికి వెళ్తారు కదా దర్శనం చేసుకుని, మన కోరిన కోరికలు ఎలా నెరవేరితే కంటికి కనిపిస్తాయి? కనిపించవు, నెరవేరుతున్నాయి కదా. అక్కడికి వెళ్ళడం ద్వారా నెరవేరే ప్రూఫ్స్ ఉంటాయా? ఉండవు. కానీ అక్కడ ప్రత్యక్షంగా అనుభూతి చెందుతున్నాం. అలాగే మనం గ్రూప్గా ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనడం తర్వాత మనం స్వతహాగా అనుభూతి చెందుతాం. మనము ఎన్నో లాభాలు పొందుతాం ధ్యానం చేసి. మన ధ్యాన శక్తి లోకానికి ఉపయోగపడుతుంది ఆ యొక్క గ్రూప్గా, ఒక సమూహంగా ధ్యానం చేయడం ద్వారా. కాబట్టి ధ్యానులు కొత్త వాళ్ళను కూడా తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని మరింతగా దిగ్విజయం చేయాలి. పిఎంసి ఛానల్ గురించి చెప్పండి సార్. పిఎంసి ఛానల్ మాటలకి అందనిది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని, మనకు తెలియని వాళ్ళని, మనకు పరిచయం లేని వాళ్ళని, ఎంతోమంది సీనియర్ మాస్టర్ని, ఎంతో అనుభవాలు పొందినటువంటి వాళ్ళని ధ్యానం చేసి దీర్ఘకాలిక రోగాలు అనేక కోణాల్లో ఉన్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులకు ఎదురయ్యి వాళ్ళు ధ్యానం ద్వారా వాటి నుంచి మరి బయటపడి ఎలా వాళ్ళు ఆ అనుభూతి చెందారు, ఆరోగ్యం ఎలా పొందారు ధ్యానం ద్వారా, ఆర్థిక ఇబ్బందులు ఎలా, అలాంటి వాళ్ళ అనుభవాలన్నింటినీ పిఎంసి అనేటువంటి ఒక వేదిక అయింది. సో ఆ అనుభవాలు వినడం ద్వారా మనము ఆ వ్యక్తిని కలవకపోయినప్పటికీ, ఓహో వీళ్ళు ఈ విధంగా ధ్యానం చేసి రోగం నయం చేసుకున్నారా, క్యాన్సర్ రోగం నయం చేసుకున్నారా, ఈ విధంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారా, అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఎలా పరిష్కరించుకున్నారు, ఆ ధ్యానం సంబంధించి ఆధ్యాత్మిక కోణాలు ఏ యొక్క యాంగిల్లో ఉన్నాయో వాటన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరికీ ధ్యాన ప్రపంచానికి, తర్వాత ధ్యానం తెలియని వాళ్ళకి, కొత్త కొత్త వాళ్ళకి కూడా మరి అన్ని కోణాల్లో ఉన్నటువంటి విషయాలను, ధ్యాన అనుభవాల్ని, జ్ఞానాన్ని కూడా పిఎంసి ప్రపంచానికి అందించింది. ఒక గొప్ప వరం పిఎంసి అన్నది. థ్యాంక్ యూ సార్. మరి ధ్యానం మహాయజ్ఞం వల్ల ప్రపంచ శాంతి ఎలా వస్తుంది, ఒక సాధకుడికి ఈ యజ్ఞం ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. థ్యాంక్ యూ సో మచ్.